శుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రపంచ చరిత్రలో భారతదేశంలో చాలా ప్రత్యేకమైనటువంటి ఒక దినం. భారతీయ సనాతన ధర్మంలో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మహే శ్రీ గురువే నమః అని ఒక అద్భుతమైనటువంటి శ్లోకం వారికి ఉన్నది. కానీ ఆ గురువు యొక్క విలువ మన భారతదేశంలో ఇదివరకు చాలామంది ఇంకా ఎరగకుండా జీవిస్తున్నారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే ఒక గురువు భూమి మీదకి వస్తాడు, ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ అయి ఉంటాడనేటటువంటి సత్యాన్ని రాష్ట్ర మహర్షి ఎవరో రాశారు. కానీ ఈనాటి అనేక మంది వాటిని గ్రహించలేకపోతున్నారు. అసలైనటువంటి గురువు, ప్రపంచానికి, దేశానికి, విశ్వానికి అసలైనటువంటి గురువు యేసు ప్రభుల వారిని ఎరిగినటువంటి ఒక ప్రత్యక్షత గల స్థానంలో ఉన్నటువంటి గురువులు, గురు పూజలు, ఆ విశ్వగురువు అయినటువంటి యేసు ప్రభు దగ్గర తయారైనటువంటి చిన్న గురువులు మన మధ్యలో ఉన్నారు. బైబుల్ టీచర్ గారు నీలాం శ్రంగన్న గారు మన మధ్యలో ఉన్నారు. వారి ద్వారా దేవుడు ఇదివరకు విశేషమైనటువంటి పరిచర్య జరిగిస్తున్నాడు. రాత్రింబగళ్ళు వారు వాక్యం బోధించడంలో నిమగ్నులై ఉన్న దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి శ్రేష్టమైనటువంటి సందేశాలను అనేకులకి ఇదివరకు తెలియజేస్తూ వచ్చారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా దేవుని బిడ్డలారా, గురువు దినోత్సవం మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. శరీర సంబంధమైనటువంటి తండ్రులకు మీరు ఎంతగానో లోబడి ఉంటుంది కదా, ఆత్మలకు తండ్రులైన వారికి ఎక్కువగా లోబడి ఉండవలెను. వారు శిక్షకులై ఉన్నప్పుడు మనం లోబడ్డాం. శరీరానికి శిక్షకులైనటువంటి తండ్రులకు మనం లోబడ్డట్లుగా శరీర సంబంధమైనటువంటి సాధనలో ఈ లోకయానంలో సాగుతున్న సమయాల్లో మనకు టీచర్లు అయిన వారు మళ్ళీ శిక్షించినప్పుడు మనం వారికి రివర్స్ ఏం మాట్లాడడం. టీచర్లు కొడతారు స్టూడెంట్స్కి. మా ప్రిన్సిపల్ నాన్న ఒకసారి భయంకరంగా కొట్టాడు కర్ర తీసుకొని. ఇంటర్మీడియట్లో నాకు ప్రిన్సిపల్ కొట్టాడు, 10th క్లాస్లో ప్రిన్సిపల్ వచ్చాడు, 6th వాళ్ళు. ఇప్పుడు వాళ్ళంతా నాకు శత్రువులు కాదు. ఇప్పుడు నాకు వారికి మధ్య గాజా ఇజ్రాయెల్కు ఉన్నటువంటి పోరాటం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు కొడితేనే మనకు మంచిది అనేటటువంటి విషయాన్ని మనం టీచర్ల మీద ద్వేషం పెంచుకోం. ఆత్మ సంబంధమైన గురువుల దగ్గర కూడా మనం అటువంటి విధేయతను కనపరచాలి. వాళ్ళు ఒక దెబ్బేసినా మనం పెద్ద బాధపడొద్దు. ఈరోజు చాలామందికి గురువు 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 అంటే గురువు దగ్గర శిష్యరికం చేసేటటువంటి సున్నతి ఎవరికి లేదు. ఒక్క మాట అనగానే, ఒక గద్దింపు ఇయ్యంగానే వెళ్ళిపోతున్నారు. కానీ దావీదు అంటాడు, నా గురువులు నన్ను కొట్టుట, నా అభిషిక్తులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం, వారి గద్దింపు నాకు అభిషేకం అన్నాడు. కాబట్టి ఈరోజు మేమందరం కూడా, ఇక్కడ ఉన్న మేమందరం కూడా మా గురువు గారి ద్వారా ఎన్నోసార్లు గద్దింపు గురైనాం. నన్ను ఎన్నోసార్లు వ్యక్తిగతంగా పాల్ గారిని ఎన్నోసార్లు నా ముందే గద్దించాడు. నీలన్న సంగతి అయితే నాకు తెలియదు, కానీ మేమైతే వ్యక్తిగతంగా చాలాసార్లు గద్దింపు గురైనాం. అట్లా అని చెప్పేసి మా గురువు గారిని మేము విడిచిపెట్టలే. ఆయన మమ్మల్ని గద్దించినా, తిట్టినా, కొట్టినా ఇక ఆయన తప్ప మాకు వేరే గురువు లేరు, వేరే దగ్గర మాకు ఆశ్రయము లేదు. ఆనాడు పేతురు యేసుప్రభుని పడుకున్నట్లుగా నీవే నిత్య జీవం మాట్లాడగలవాడు, ఇంకా నిన్ను విడిచి ఎక్కడికి మేము వెళ్తామనేటటువంటి జోన్లో దేవుడు అటువంటి ప్రత్యక్షత గల హృదయాన్ని మమ్మల్ని స్థిరపరిచినాడు. ఈ సందర్భంగా మాకు ఎన్నోసార్లు సంగారెడ్డిలో బైబిల్ స్టడీస్, ఆ టైంలో అయితే బలమైన పునాది, జహీరాబాద్లో బైబిల్ స్టడీ టైంలో బలమైన పునాది, అనేక సార్లు నీలడం ద్వారా విశేషమైనటువంటి బైబుల్ సత్యాలను, నిగూఢమైన సత్యాలను మనం నేర్చుకున్నాం. ఈ టీచర్ల సందర్భంగా ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు, వారిని సన్మానించుకునేటటువంటి అవకాశం. కాబట్టి వారు మన మధ్యలో ఉండడం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. సో ఒక 5-5 నిమిషాలు గ్రీటింగ్స్ స్వరాజ్ పాస్టర్ గారు, నోవాపాల్ గారు తెలియజేసిన తర్వాత, గురు దినోత్సవం సందర్భంగా నీలన్న కూడా ఒక 4 మాటలు తెలియజేసిన తర్వాత మనం వారిని సన్మానించుకుందాం. గురు పూజోత్సవ సందర్భంగా లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికి కూడా శుభాకాంక్షలు. ఈ దినం భారతదేశం సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మ సందర్భంగా ఒక గురువులందరినీ సన్మానించుకొని ఒక దినంగా మనము భావించుకుంటున్నాం. భౌతికంగా ఈ లోక విద్యలో మన గురువులు ఉన్నారు. ఈ లోక విద్యలో గురువులు వారందరినీ మనం సన్మానించుకుంటున్నాం. విద్యలు 2 రకాలమైన విద్యలు, ఈ లోక విద్య, మహోన్నతుని విద్య. మహోన్నతుని విద్యలో కూడా గురువులు ఉంటారు. ఆ గురువులే మన క్రైస్తవులకు
అపోస్తలు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు వీరు మనకు మహోన్నతుని విద్యలో మనకు పాఠాలు నేర్పే విలువైన శ్రేష్టమైన ఉపదేశకులు, గురువులు. కాబట్టి యేసయ్య చాలామంది డౌట్ రావచ్చు, మీరు గురువులని పిలవబడవద్దు, మీరు బోధకులని పిలవబడవద్దు అని యేసయ్య అన్నాడు. కాబట్టి ఈనాడు క్రైస్తవ సమాజంలో ఒక అపోహ ఉంటుంది, కాబట్టి బ్రదర్స్మే కానీ గురువులకు మరి ఎవరు గురువులు లేరు అని అపోహ ఉన్నది. అంటే యేసయ్య చెప్పిన ఆ కాంటెక్స్ట్ ఏంటంటే, విశ్వానందరికీ విషయాలతో పోల్చుకుంటే ఎప్పటికీ నిత్య గురువు సత్యగురువు యేసయ్య. మనందరికీ ఎప్పటికీ నిత్య గురువు సత్యగురు యేసయ్యనే. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడు మనం ఆయన పాద దగ్గర నేర్చుకుంటాం. కానీ యేసయ్య పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత సంఘానికి మరి దేవుడు తాత్కాలికంగా అవసరాన్ని బట్టి దేవుడే, అంటే మనంతటా మనం బోధకులుగా పిలవడకూడదు, కానీ దేవుడే ఏం చేశాడంటే నా పక్షముగా జనులకు బోధించాడని చెప్పేసి కొందరిని బోధకులుగా నియమించాడు. 1 కొరింథీ 12వ అధ్యాయము, తర్వాత తిమోతి రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం, 2వ తిమోతి 1 తిమోతిలో కూడా వచనాలు ఇప్పుడు చెప్పడం లేదు, మనకందరికి బాగా సోచు. అక్కడ ఏమంటే పౌలు దేవుడే సంఘంలో కొందరిని మొదట బోధకులుగా నియమించాడు. కాబట్టి పౌలే అన్నాడు, నేను బోధకునిగా నియమించబడి తినే. కాబట్టి దేవుడు నియమించిండు వాళ్ళను. కాబట్టి ఈనాడు దేవుడే కొందరిని సంఘంలో నియమిస్తారు. నేను ఈనాడు అట్లా దేవుడు నియమించిన సంగతిని గుర్తించి ఆ బోధకుల దగ్గర మరి ఎవరైతే మరి శిష్యరికం చేస్తారో వారు ధన్యులు. ఎందుకంటే ఈనాడు యేసుప్రభు దగ్గర శిష్యరికం మనం చేయలేం. యేసే పరలోకంలో ఉన్నాడు, కానీ ఆయన భూమి మీద కొందరిని బోధకులనుగా నియమించి అభిషేకించి వారి ద్వారా మనకు విలువైన సందేశాలను రేపు పరలోక సింహాసనం మీద కూర్చోబెట్టగలిగే, అంటే రేపు విశ్వానికే మనం గురువులంగా తీర్చగలిగే, మార్చగలిగే బోధకులను మనం గుర్తుపట్టాలి, వారి దగ్గర శిష్యరికం చేయాలి. రేపు మనము మన స్థాయి ఎంతటిదంటే పౌలు అంటాడు, రేపు మీరు దేవదూతలకి తీర్పు తీర్చేవారు, లోకానికి తీర్పు తీర్చేవారు. అంటే లోకానికే మనం ఏం కాబోతున్నాం, విశ్వానికి బోధకులం కాబోతున్నాం. అంతటి ఆధిక్యత ఎలా వస్తుందని అంటే ఆ విశ్వగురువు భూమి మీద కొందరి బోధకులు లేవనెత్తి వారి ద్వారా మనకు మరి ఈ తరంలో మరి రూఫ్రయ్య గారిని, రంజితోఫ్రయ్య గారిని మరి దేవుడు మనకు ఒక విలువైన ఆశీర్వాదకరంగా విలువగా ఈవిగా దేవుని తర్వాత మనకు ఒక దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటంటే మరి ఈ తరంలో భూమి మీద విశ్వ చరిత్రను గురించిన విశ్వ సంగతులన్నిటి గురించి చెప్పగలిగిన ఆ గురువు మనకు దొరకడం, ఆయన కింద మరి ఇంకా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అన్న తర్వాత ఎందరో గురువులు సేవకులు చాలామంది ఉన్నారు చెప్పుకోవాలంటే. అట్లాంటి సేవకులందరూ దొరకడం, మరి వారి జత పని గారి వారి సహదాసులుగా మరి ఈ పరిచర్యలో ఈ దండులో మేము వారి దగ్గర నేర్చుకుంటూనే మేము నేర్పిస్తున్నాం. మేము ఎట్లా అంటే మేము ఇంకా పెద్దల దగ్గర నేర్చుకుంటూ, కాబట్టి వారి అమూల్యమైన సందేశాల ద్వారా మేమింత ఈనాడు మరి సేవల్లో ముందుకు సాగుతున్నాం, సంఘాలు నడిపించగలుగుతున్నాం. అంటే అదంతా దేవుని కృప. దేవుడు అయ్యగారి ద్వారా, అయ్యగారు అభిషేక్ ఇచ్చిన మరి దైవ సేవకుల ద్వారా, గురుల ద్వారా విలువైన సందేశాలు మాకు నేర్పిస్తూ ఇవి ఎంత అంటే నిత్యత్వంలో కూడా మాకెంతో ఆశీర్వకరంగా ఉండబోతున్న, మమ్మల్ని పరలోక రాజ్యానికి తీర్చిదిద్దుతూ రేపు సింహాసనానికి మమ్మల్ని మార్చుతున్న, చెక్కుతున్న ఇట్లాంటి గురువులు దొరకడం అనేది మాకు అదృష్టం. కాబట్టి ఈ సందర్భంగా మరి ఈ లోక విద్యలో ఎంతో కష్టపడి ప్రజలకు మంచి విద్య చేసిన వారికి నా హృదయపూర్వకమైన మరి నమస్కారాలు తెలియజేస్తూ, మరి మా మధ్యలో ఉన్న ఆధ్యాత్మిక గురువులైనటువంటి ఉదయకాలంలో మా ఆత్మీయ తండ్రి అపోస్తలుడు రూఫ్రయ్య గారికి, రంజితోఫ్రయ్య గారికి మేము సన్మానం చేయడం జరిగింది. మరి అనుకోని రీతిగా మా మధ్యలోకి మా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వచ్చారు కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి కూడా సన్మానం చేయడానికి మనం పూనుకుంటున్నాం. దేవుడు ఇచ్చిన మాటలు ఆశీర్వదించును గాక. చాలా సంతోషం అండి, దేవునికి స్తోత్రం. అదేవిధంగా నోపాల్ క్లుప్తండి. దేవునికి స్తోత్రం, అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో మరి గురువు అనేట ఆయన లేకపోతే మనమందరం కూడా గుడ్డి వాళ్ళం కిందనే లెక్క అని బైబిల్ చెప్తుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి,
మనం చీకట్లో కాదు, మనిషి చీకటి అయి ఉన్నాడంట. కాబట్టి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అంటే మరి ఆ యొక్క గురువు బోధ కిందికి ఎవరైతే వస్తారో వాళ్ళను వెలుగు సంబంధులుగా దేవుడు చేయడం కొరకు, ప్రతి ఒక్కరిని కూడా వెలిగించడం కొరకు మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రపంచవ్యాప్తంగా గురువుగా మరి కీర్తించబడినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ యొక్క మన కన్నులు తెరవబడేటట్లుగా సరైన మార్గంలో నీ వాక్యం నా పాదములకు దీపము అని చెప్పాడు. కాబట్టి నా త్రోవకు వెలుగై ఉన్నదని అన్నాడు. కాబట్టి ఆ వెలుగు లాంటి ఆ వాక్యమును మనకు పరిచయం చేసేటటువంటి గురువులు కూడా కావాలి. కాబట్టి అట్లాంటి గురువుల్లో మరి ఈ తరంలో మేము జీవించిన కాలంలో మరి ఒక ప్రపంచవ్యాప్తంగా సంఘమును అదేవిధంగా సమాజంను సంస్కరించే గురువు రంజిత్ ఓఫిరాయ్ గారు మా తరంలో మాకు దొరికినందుని బట్టి కూడా ఆయనకు కూడా వందనాలు. మరి అదేవిధంగా ఇంకా అనేక విషయాల్లో మరి నేర్చుకుంటూ ముందుకు సాగడానికి సహదాసులుగా, తర్వాత మరి సీనియర్ సేవకులుగా మాకు ఉన్నటువంటి మరి మా మధ్యలో ఉన్నటువంటి నీలాం సంగయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా స్వరాజయ్య గారు, సునీల్ పాస్టర్ గారు, ఈ విధంగా ఇంకా చాలామంది గురువులు మా మధ్యలో ఉన్నారు. వారి ద్వారా అనేక విషయాలు నేర్చుకోవడం అంటే విద్య నేర్చుకోవడం అంటే అక్షరాలే కాదు. ఇప్పుడు వీళ్ళు విద్య అంటారు, రకరకాల కరాటే కూడా అదొక విద్యనే. అంటే ఒక్కరికి రానటువంటి పని ఏది నేర్చుకున్నా అది విద్య కిందని లెక్క. వ్యవసాయం చేసుడు కూడా విద్యనే. కాబట్టి ఈ లోక సంబంధమైన విద్య మాత్రమే కాకుండా పరలోక సంబంధమైన మహోన్నతుని విద్య నేర్చుకోవడం అనేటటువంటిది, ఆ విద్యను నేర్చుకోవడానికి దేవుడు మరి ఈ తరంలో మరి దేవుడు అనుగ్రహించినటువంటి గురువులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సమయాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, చాలా చక్కటి గ్రీటింగ్స్ తెలియజేసినందుకు. మరి గురువు పూజోత్సవ దినమును పురస్కరించుకొని మన గురువులకు మనం సన్మానించుకోవడం మన ధన్యత. మరి నీలం సంగన్న గారి గురించి అయితే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మినిస్ట్రీలో చాలామంది అన్న యొక్క స్వరాన్ని కానీ ఆయన ఉపయోగించే టీచింగ్ విధానం, స్టైల్ ఏదైతే ఉన్నదో, ఉపయోగిస్తున్న పద సంపద, వెకాబులరీ అన్నీ కంప్లీట్గా చాలామంది అరే ఓఫిర్ గారే వచ్చారా మాట్లాడి కానీ అన్నోళ్ళు కూడా ఉన్నారంట. లిటరల్గా రంజిత్ ఓఫిర్ గారే మాట్లాడుతూ అది అందరికీ అవ్వలేదు. మరి అన్నకు దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి అభిషేకం, ఆశీర్వాదం అది. సో వారు కూడా మరి ఓఫిరాయ్య గారి తర్వాత అంత అద్భుతంగా లేఖనాలు నిగూఢమైనటువంటి విషయాలు నేర్చుకొని అనేకులకు బోధించడానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి అద్భుత ఈ గడియను బట్టి కూడా దేవుడిని స్తుతిస్తూ వారిని మనం సన్మానించుకోవడం కూడా మనకు ఎంతైనా ధన్యత. సో క్లుప్తంగా వారు కూడా కొంత ఈ గురు పూజోత్సవ దినాన్ని పురస్కరించుకొని కొన్ని మాటలు వారు కూడా మనతో షేర్ చేసుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినమును పురస్కరించుకొని మన దేశవ్యాప్తంగా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి అందరికీ కూడా మరి ఈ వేదిక ద్వారా మీ అందరికీ గురు పూజోత్సవ దిన శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి నా గురించి ఎన్నో దయగల మాటలు మన ప్రియులు దైవజనులు చెప్పారు. ఈ సందర్భంలో నేను ఒక 5 నిమిషాలు మించకుండా కొన్ని విషయాలు మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుండి కూడా ఇంజనీర్ కావాలని ఒక ఆశ నాకు ఉండేది. ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను. ఆర్థిక ఇబ్బందుల చేత డిస్కంటిన్యూ అయిపోయింది, కొనసాగించలేకపోయాను. 3 సంవత్సరాల గ్యాప్ వచ్చిన తర్వాత నా మనస్సులో ఇంజనీర్ కావాలనే ఆ గోల్ కొరకు 3 ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఆర్థికంగా బలపడ్డాను. మళ్ళీ ఇంటర్మీడియట్ ఫ్రెష్గా మళ్ళీ జాయిన్ అయ్యాను. ఒక 3 నెలలు కాలేజీకి పోయిన తర్వాత కాలేజ్ మానేసే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత నేను హైదరాబాద్లో గాజుల రామారం రోడ్లో ఒక మెడికల్ హాల్
బిజినెస్ మొదలుపెట్టాను. 1.5 lakh అందులో ఇన్వెస్ట్ చేశాను 92లో. 92లో 1,50,000 పెట్టాను. ఆ తర్వాత అప్పుడే మెడికల్ హాల్ నడిపిస్తున్న ఆ క్రమంలోనే నేను రంజితో ఫిరయ్య గారు రచించిన యుగాంతం అనే బుక్ చదివాను. యుగాంతం అనే గ్రంథం, అది మొదట ప్రచురణ. ఆ గ్రంథం చదివిన తర్వాత, ఆ గ్రంథం నాకు బెంజమిన్ అని ఒక అంకుల్ గారి ద్వారా అందింది. వారు నాకు చిన్నాయన అవుతారు వరుసకి. వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. వారి దగ్గర నాకు ఆ బుక్ దొరికింది. ఆ బుక్ నేను చదివాను. యుగాంతం గ్రంథం చదివిన తర్వాత బైబిల్ యొక్క ప్రాశస్త్యం, బైబిల్ యొక్క గొప్పతనం ఏంటో నాకు అప్పుడు అర్థమైంది. చిన్నప్పటి నుండి క్రిస్టియనే, తల్లిదండ్రులు నమ్ముకున్నారు, నేను నమ్ముకొని సండే స్కూల్కి వెళ్ళేవాడిని. 10th క్లాస్ వరకు కూడా నేను సండే స్కూల్ అటెండ్ చేశాను. అదే అక్కడ గురువులు, సండే స్కూల్ టీచర్స్ చెప్పే మాటలు అర్థమైనంత వరకు భక్తిగా ఉండాలి, అబద్ధాలు ఆడొద్దు, ఈ విధంగా భక్తిలో ముందుకు సాగుతున్నా. ఎప్పుడైతే ఓఫిరయ్య గారి యొక్క యుగాంతం గ్రంథం చదివాను, బైబిల్ యొక్క గొప్పతనం నాకు అర్థమైంది. అప్పుడు నేను 1992 ఏప్రిల్ 26వ తారీఖున ఓఫిరయ్య గారి దగ్గర నీటిలో ముంచడం బాప్తిస్మం పొందాను. ఇప్పుడు మెడికల్ హాల్ బిజినెస్ చేస్తున్నాను. మెడికల్ హాల్ ఎలాగుండేదంటే, పేషెంట్స్ వస్తే వారికి మందులు ఇవ్వాలి, బైబిల్ చదువుకుంటూ ఉండాలి. అదే పని, ఓపెన్ ఎప్పుడు బైబిల్. పేషెంట్స్ వచ్చిన మందులు ఇవ్వాలి, మళ్ళీ చదువుకోవాలి. ఒక్కొక్కసారి రాత్రంతా చదివేది, ఇంటికి వెళ్ళి తెల్లవారిపోయేది. మళ్ళీ షాప్ ఓపెన్ చేయాలి, స్నానం చేసుకొని రెడీ అయ్యి అలాగే వెళ్ళి, అట్లాంటి దినాలు కూడా ఉన్నాయి. అప్పుడు కీర్తనల గ్రంథం మొదటి కీర్తన చదువుతూ ఉండగా నాకు ఒక మాట, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆ తర్వాత కిందికి వస్తే, అతడు చేయునదంతయు సఫలమగును అనే మాట ఉంటుంది. అప్పుడు నేను అనుకున్నాను, నేను బాప్తిస్మం పొందాను, రక్షణ పొందాను, దేవుని వాక్యాన్ని దివారాత్రములు చదువుతున్నాను. ఇప్పుడు నేను చేస్తున్న ఈ బిజినెస్, ఇంజనీర్ అనేది పోయింది, ఇక ఆర్థిక ఇబ్బందులు ఒకసారి, తర్వాత కొన్ని అనివార్యాల కారణాల వల్ల మానేసి ఈ బిజినెస్లోకి వచ్చింది. ఇప్పుడు మంచి బిజినెస్ మ్యాన్ కావాలి. ఈ కీర్తనలో చెప్పిన ఈ మాట ప్రకారం నేను చేసే బిజినెస్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. అతడు చేయున్నదంతయు సఫలం అగును అన్నాడు కదా, అవుతుందని నమ్మాను, ప్రార్థన కూడా చేశాను. కానీ కొద్ది నెలలు నడిచిన తర్వాత ఆ మెడికల్ హాల్ నుండి బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ మెడికల్ హాల్ తీసే లాస్లో నడుస్తుంది. సాధారణంగా లాస్ కాదు, కానీ నాకు అయింది. అది తీసేస్తే 20,000 చేతికి వచ్చినాయి. ఇప్పుడు నా మనస్సులో అంతా బిజినెస్ ఉంది. ఇప్పుడు 20,000తో ఏం చేయాలంటే, అప్పుడు బేకరీ బిజినెస్ చేశాను. క్యాపిటల్ పాయింట్ అనే ఒక హోటల్ కేఫ్ ఉండేది. ఎక్కడంటే సబ్ స్టేషన్ జీడిమట్ల దగ్గర. అందులో నేను స్టార్ట్ చేశాను. అందులో లోపల బట్టి ఉండదు, బట్టి రెంట్కి తీసుకొని, ఆ కౌంటర్ రెంట్కి తీసుకొని అవి తయారు చేయించి హోటల్స్కి సప్లై చేశాను. నేను, నాకు ఒక స్నేహితుడు కూడా ఉండే, ఇద్దరం కలిసి. అదొక 3 నెలలు నడవగానే దానికి 3,000 ఇంకా ఇన్వెస్ట్మెంట్ అడిషనల్ కావాలంటే తెచ్చిపెట్టాం, 3% ఇంట్రెస్ట్తో. తర్వాత మళ్ళీ ఇంకో నెల కాగానే ఇది కూడా సరిపోవట్లేదు, ఇంకో 5,000 కావాలి. అంటే నాకు అర్థమైపోయింది, ఇది కూడా లాస్లో నడుస్తుంది. అంటే కౌంటర్కి కట్టాలి, బట్టీకి రెంట్ ఏ రోజు ఆ రోజు పే చేయాలి, పని చేసే వాళ్ళు 3 ఉంటారు, వాళ్ళకి కట్టాలి, కౌంటర్ మీద ఒకడు ఉంటారు. అంటే ఖర్చులు ఎక్కువ,
లాభాలు తక్కువ. కనుక ఎక్కువ రోజులు దీంట్లో ఉంటే ఇంకా పెద్ద మొత్తంలో ఇబ్బంది అయిపోతుంది. ఆల్రెడీ ఉన్న 3,000కే ఇప్పుడు కట్టలేకపోతున్నామని ఇక దాన్ని తీసేసా. తీసినప్పుడు నేను బయటికి వట్టి చేతులతో వచ్చాను. 3,000 అప్పు, 3% ఇంట్రెస్ట్తో. అది తీరడానికి నాకు 93లో ఇది, అది తీరడానికి నాకు 99లో తీరింది అప్పు. అయితే ఈ క్రమంలో నేను ఎప్పుడైతే బేకరీ కూడా లాస్ అయిందో బయటికి వచ్చేసి నేను అనుకున్నాను, ప్రభువా నా ఉద్దేశం మంచిది. ఇందాక చెప్పాను కదా, బెంజమిన్ అంకుల్ గారు ఎవరి దగ్గర బుక్ దొరికిందో ఆ అంకుల్ నాకు ఒక ఇన్స్పిరేషన్. వారు డ్యూటీ చేస్తూ ఓవర్ టైం చేసేది, ఓవర్ టైం ఓటీలు అనేది. ఆ ఓటీ చేసి వచ్చే డబ్బులు సేవకులకు సహాయం చేసేవాడు గ్రామాలలో. వారి ఇన్స్పిరేషన్. నేను కూడా అనేక మందికి ఒక ఆర్థిక సహకారిగా ఉండాలి, ఈ విధంగా దేవుని సేవలో నేను వాడబడాలని ఒక ఆశ కలిగి ఉన్నాను. అప్పుడు అంకుల్ ఆలోచన ఇస్తే అప్పట్లోనే ఒక దైవజనునికి సైకిల్ కొనిచ్చాను 92లో, 93లో. అయితే ఈ విధంగా ఉంటే ఇప్పుడు మరి నా ఉద్దేశం మంచిది, రక్షణ పొందాను, బాప్తిస్మం పొందాను, దివారాత్రం నీ గ్రంథాన్ని చదువుతున్నాను, అయినా కూడా నా బిజినెస్ ఎందుకు సఫలము కాలేదు అని ఒక ఆలోచనలో పడి ప్రార్థన చేస్తుంటే నాకు ఒకటైతే అర్థమైంది. ఏంటంటే దేవునికి నా పట్ల ఏదో చిత్తం ఉన్నది, ఆ చిత్తం ఏంటో తెలుసుకోవాలి అని 93లో 40 రోజులు ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకొని 40 days ఉపవాసంలో ఉన్నాను. ప్రార్థనలో ప్రార్థించాలి, దేవుని చిత్తం ఏందో అడగాలి. అప్పుడు ఉన్న తెలిసిన వారి అవసరతల కొరకు ప్రార్థన చేయాలి, బైబుల్ చదువుకోవాలి. ఇదే కార్యక్రమం డే అండ్ నైట్. ఆ క్రమములో దేవుడు నాకు పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుండి ఒక లేఖనం ద్వారా మాట్లాడాడు. అది చదువుతాను. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనము నుండి మొదటి 5 వచనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. ఈ వచనాలు ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక దైవజనుడు తర్వాత పరిచయం అయితే వారిని అడిగాను, ఇలాగా ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆ దైవజనుడు, వారి పేరు జాన్ ప్రేమ్, వారు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. వారు అన్నారు, నీల్ దేవుడు నిన్ను బైబుల్ టీచర్గా పిలుస్తున్నాడేమో ఆలోచించు అని చెప్పాడు. తరువాత ఆ ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ 40 daysలో ఒక కళ ద్వారా దేవుడు మాట్లాడాడు. పలు చోట్ల కొండ ప్రాంతాలు ఉన్నవి, ఆ పక్కన పోయి మంద కొన్ని మేస్తూ ఉన్నాయి పశువులు. అవి ఎలా ఉన్నాయో చూసి అటు నుంచి మళ్ళీ ఈ పక్కన వచ్చి ఇటు ఒక మంద, ఇలాగూ కలబడ్డది. తర్వాత ఒక దైవజనుని అడిగితే దేవుడు నేను పాస్టర్గా పిలుస్తున్నాడేమో కనిపెట్టు అని చెప్పారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మాటలలో నుండి, ఈ 2వ తిమోతి 2వ అధ్యాయములో నుండి చెప్పిన మాటలు, వారిచ్చిన పెద్దలు నాకు చెప్పిన దానిని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ ఏం చెప్పాడు పౌలు తిమోతికి, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను
ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము అన్న. ఇప్పుడు నేనేం విన్నాను, ఏం నేర్చుకున్నానో దానిని సామర్థ్యము కలిగిన నమ్మకమైన వారికి అది ఆ బోధ అప్పగించాలి. అప్పుడు నేను ప్రార్థన చేస్తూ బాగా ఆలోచిస్తే దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు ఏం విన్నావు, ఏం నేర్చుకున్నావు అంటే, నా ఆధ్యాత్మిక తండ్రి, నా గురువు అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారి దగ్గర, నేను వారి పాదాల దగ్గర నేను ఏదన్నా ఈరోజు చెప్పగలుగుతున్నానంటే వారి దగ్గర నేర్చుకున్నది. ముందు యుగాంతం గ్రంథం చదివాను, నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు నేను నేర్చుకున్న విషయాలు సామర్థ్యం కలిగిన నమ్మకమైన వారికి నేర్పాలి. అంటే ఒక తిమోతిలాగా అపోస్తలుడైన పౌలును ఆనాడు తిమోతి వెంబడించినట్టు నాకు గురువు, దేవుడిచ్చిన గురువు, ముందు దేవుని కృప, ఇప్పుడు నేను ఏమై ఉన్నానో ముందు దేవుని కృప, రెండవదిగా ఆ దేవుడు నాకు ఇచ్చిన గురువర్యులు నా ఆధ్యాత్మిక తండ్రి రంజిత్ ఓఫిర్ అయ్య గారికి, అయ్యగారు ఈరోజు మరి వారికి సన్మానం చేసిన సభకు నేను వెళ్ళలేకపోయాను. నా సతీమణి అనారోగ్యంతో ఉంటే ఆమెను హాస్పిటల్ తీసుకెళ్ళి 3 గంటలు అయిపోయింది, అక్కడ సీరియస్గా ఉంటే అలా వెళ్ళలేకపోయాను. అయినా వారికి ఈ వేదిక ద్వారా నా హృదయపూర్వక కృతజ్ఞతలు గురువర్యులకు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. అయితే దైవజనుడు ఓఫిర్ గారి దగ్గర నేను నేర్చుకున్నది సామర్థ్యం గల నమ్మకమైన వారిని నేర్పాలి. ఒక దైవజనుడేమో బైబిల్ టీచర్గా పిలుస్తున్నాడేమో అని ఈ మాట చెప్పినప్పుడు సలహా ఇచ్చాడు. ఈ రెండు ఆలోచిస్తే నాకు అర్థమైంది. ఇప్పుడు బైబిల్ టీచర్ అంటే, ఇప్పుడు టీచర్ ఏం చేస్తాడు? గురువు దగ్గర నేర్చుకున్నదే మరికొందరికి శిష్యులకు నేర్పుతూ ఉంటాడు. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళాం, ఇప్పుడు 10th క్లాస్ ఉంది, ఎస్ఎస్సి సిలబస్ ఉంటుంది, బోర్డు ఎస్ఎస్సి బోర్డు ఒక సిలబస్ నిర్ణయించింది, అదే బోధించాలి. ఇప్పుడు టీచర్ అయిన తర్వాత ఆ గురువు, నేను ఇప్పుడు గురువునైనా కాబట్టి వేరేది బోధిస్తా అంటే కుదురుతుందా? కుదరదు. ఎస్ఎస్సి బోర్డు ఏ సిలబస్ ఇచ్చిందో అదే బోధించాలి. ఒకప్పటి శిష్యుడే ఇప్పుడు గురువు అనే ఆ మాట జాన్ ప్రేమ్ గారు నాకు చెప్పినాక దేవుడు క్లారిటీ ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి ఇక నాకు అవకాశం దేవుడే కల్పించాడు. ఎక్కడ అవకాశం దొరికినా అయ్యగారి దగ్గర నేర్చుకున్న పునాది పాఠాలు, ప్రకటన గ్రంథం, సెకండ్ కమ్మింగ్ గురించిన టాపిక్స్ ఏం నేర్చుకున్నానో ఎక్కడ అవకాశం వచ్చినా అవి నేర్పుతూ వస్తున్నాను. ఆ క్రమంలో ఎంతోమంది దేవుని మహాకృప చేత బలపడ్డారు. అందులో కొందరు సేవకు వచ్చారు, హస్తనిక్షేపణ పొంది సేవలో కూడా కొనసాగుతూ ఉన్నారు. ఇదంతా దేవుని కృప. తర్వాత దేవుడు నాకు ఇచ్చిన గురువర్యులు ఆధ్యాత్మిక తండ్రి ఓఫీరయ్య గారి చలువ, వారి ఆశీర్వాదం. 1992 నుంచి కూడా నాకు అవకాశం దొరికిన కాడ వాక్యం చెబుతూ వచ్చా. అయితే 2000 సంవత్సరం 2000లో డిసెంబర్ 17వ తారీఖున దైవజనుడు ఓఫిరయ్య గారి చేతుల మీదుగా హస్తనిక్షేపణ నాకు జరిగింది. అప్పటి నుంచి పాస్టర్గా రొట్టె విరిచే కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తూ జనగాంలో, ఇంకా హనమకొండ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో పరిచర్య చేశాను. ప్రస్తుతం మరి జనగాంలో ఆరాధన చూసుకుంటూ మల్కాజ్గిరిలో మరి ఓఫీరయ్య గారే స్థాపించిన సంఘం అది. మల్కాజ్గిరిలో అగాపే ఫుల్ గాస్పల్ చర్చ్, దాని ఫౌండరు రంజిత్ ఓఫీరయ్య గారే. అయ్యగారు బిజీ ఉన్నందు చేత మరి అయ్యగారికి సహకారముగా ఉండడానికి ఒక అవకాశం దేవుడే కల్పించాడు. దీంట్లో కీలక పాత్ర పోషించింది మరి కీర్తిశేషులు రుంజాల నోబుల్ అన్నగారు ఒకసారి ఆహ్వానించారు మల్కాజ్గిరికి. ఆ రోజు వాక్యం చెప్పిన తర్వాత సంఘం అంతా ఇంప్రెస్ అయ్యి రెగ్యులర్గా పిలవడం, అలాగూ
అనుకోకుండా నేను ఇక్కడ అసోసియేట్ పాస్టర్ని అయిపోయాను అయ్యగారికి. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంత ఈ స్థితి నాకున్నదంటే దేవుడు, రెండవదిగా దేవుడు నాకు ఇచ్చిన భూమి మీద గురువర్యులు ఓఫీరయ్య గారు, మహోన్నతుని విద్య వారి దగ్గర నేను నేర్చుకున్నాను. దేవుని కృపచేతనే దేవుడు నడిపిస్తున్నాడు గనుక అయ్యగారి పాదాల చెంత నేనేం నేర్చుకున్నాను అదే నేర్పుతూ వచ్చాను. ప్రజలు బలపడుతున్నారు, కొందరు సేవకులయ్యారు, ఇంకా అనేకులు కూడా బలపడాలి. యేసు రాకడ వరకు నా గురువర్యులు ఓఫీరయ్య గారితో నేను ఉంటాను. లేఖనం చెప్పింది ఏంటి నాకు, నీవు నాతో కూడా శ్రమ అనుభవించుమని కూడా పౌలు అన్నాడు అక్కడ. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమ అనుభవించు అంటే పౌలుతో నిలబడితే ఆనాడు తిమోతికి కూడా శ్రమ వస్తుంది. ఈ కడవరి కాలములో ఉన్న పౌలు, రంజిత్ ఓఫీరయ్య గారు, ఆ వారితో ఉంటే వారితో ఉన్న వాళ్ళందరికీ శ్రమలు వస్తాయి. దేవుడు నాకు పిలిచినప్పుడే చెప్పాడు నాతో కూడా శ్రమ అనుభవించమంటే అయ్యగారితో ఉన్న వాళ్ళకి కాస్తో కూస్తో శ్రమ ఉంటుంది. దావీదు అన్నాడు దేవునితో, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. అంటి వెంబడించేటప్పుడు యేసు మీదకి రాళ్ళు విసిరితే యేసును అంటి వెంబడిస్తున్న దావీదుకు కూడా కొన్ని రాళ్ళు తప్పకుండా తగులుతాయి. చాలామంది ఈనాడు ఈ గురువర్యులు ఓఫీర్ గారిని వదిలేసి పోతున్నారు. కొందరు ఎందుకు పోతున్నారంటే వాళ్ళకి రాళ్ళు తగిలితే దెబ్బలు ఇష్టం లేక, వారి మీదకి నిందలు వస్తే అనుసరించే వాళ్ళ మీదకి నిందలు వస్తాయి. ఎవరు ఎన్నన్న నిందలు మోపని, అవన్నీ నీలాప నిందలే. గురువును వెంబడించాలి. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, గలతీయులకు రాస్తూ, నాలో మీకు శోధనగా ఉన్న సంగతిని బట్టి మీరు నన్ను తృణీకరించలేదు. దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలెను మీరు నన్ను అంగీకరించితిరి అన్నాడు. అంటే పౌలు వస్తే ఆ పౌలును గలతీ సంఘస్థులు, గలతీయులు క్రీస్తే మా ముందుకొచ్చాడు అన్నంతగా పౌలును గౌరవించారు. ఈనాడు మా గురువర్యులు ఓఫీర్ గారిని మేము సన్మానిస్తూ ఉంటే, వారిని మెచ్చుకుంటూ వారిని పొగుడుతూ ఉంటే, కొందరు అజ్ఞానులు, అవివేకులు, మూర్ఖులు ఏమంటున్నారంటే పొగడతలు ఎక్కువైపోయినాయి, సన్మానాలు ఎక్కువైపోయినాయి అని అంటున్నారు. మరి పౌలునైతే వారు క్రీస్తును వలె మీరు నన్ను అంగీకరించారని అంటే ఇదేంటి? ఇందాక ప్రారంభంలో పాస్టర్ సునీల్ గారు ప్రస్తావన, గురుదేవో భవ, గురువును దేవునిలాగా భారతీయ సాంప్రదాయంలో పెద్దలు దేవుడిలాగా భావించాలి, గౌరవించాలి అన్నారు. ఇప్పుడు పౌలును గలతీయులు క్రీస్తులాగా గౌరవించారు అంటే ఏంటి? మరి పౌలును దేవుణ్ణి చేయలే. పౌలేమన్నా దేవుడిలాగా అని అనుకుంటే పౌలేమన్నా భూమిని ఆకాశాలు సృష్టిస్తాడా? సృష్టికర్త అని కాదు. క్రీస్తే మా దగ్గరికి వస్తే క్రీస్తుకి ఎంత విలువిస్తామో, మాకు మహోన్నతుని విద్య నేర్పినవు గనుక పౌలు మా గురువు అని పౌలును క్రీస్తును గౌరవించినట్లు గౌరవించాం. ఈనాడు మేము కూడా మా గురువర్యులు, మా ఆధ్యాత్మిక తండ్రి అపోస్తలుడు ప్రవక్త రంజిత్ ఓఫీర్ గారిని గలతీయులలాగానే మేము గౌరవిస్తున్నాము. అయితే మేమందరం గలతీ సంఘంలో ఉన్నాం, కానీ గలత్ సంఘంలో ఉన్నోళ్ళే కొందరు గలత్ సంఘంలో ఉన్నారు. ఈ గలత్ సంఘంలో ఉన్నోడే విమర్శిస్తాడు, గురువును వదిలేసిపోతాడు. కనుక నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎప్పటికి పోడు. సంగతి అర్థమైన వాడెవడు కూడా ఈ గురువు గారిని వదిలేసిపోడు. కనుక నేనేమై ఉన్నానో దేవుని కృప, తర్వాత మా అయ్యగారి ఓఫీర్ గారి హస్త నిక్షేపణ, వారి ఆశీర్వాదంతోనే ఇలాగున్నాం. మా నోట్లో కాస్తో కూస్తో దేవుని వాక్కున్నదంటే అయ్యగారి దగ్గర నేర్చుకున్నదే. దీనికే చాలామంది పరేషాన్ అయిపోతూ ఉన్నారు. కనుక ఏదేమైనా
నా సోదర సహదాసులకు, ఓఫిర్ మినిస్ట్రీస్లోని సభ్యులందరికీ నేను చెప్పేది ఏంటంటే, గురువు గారిని మనం గౌరవించాలి. గలతీ సంఘస్థులలాగా ఉండాలి, గలత్ సంఘస్థుల్లాగా ఉండొద్దని మనవి చేస్తూ ఈ ఈ సందర్భంగా మా గురువర్యులు ఓఫిరయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన మరి అగాపే ఫుల్ గాస్పల్ చర్చ్ గజ్వెల్ సంఘ కాపరి, సంఘ సభ్యులకు, సంఘ కాపరి సునీల్ గారికి, అలాగే నా సహదాసులు పాస్టర్ స్వరాజ్, పాస్టర్ నోవపాల్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ నేను నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, చాలా విలువైన విశేషమైనటువంటి సంగతులు తెలియజేసినందుకు. అన్నీ కూడా మరి చాలా విలువైన విషయాలే. నిజంగా చాలామందికి ఈరోజు గురువు అవసరం లేకుండా అయిపోయింది. ఎందుకంటే స్వేచ్ఛానుసారంగా జీవించడానికి పూనుకున్నవాడు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి అని మరి సామెతలు 18:1 చెప్పినాడు. కాబట్టి చాలామందికి ఎవరి ఒత్తిడి మా మీద ఉండొద్దు, వీఆర్ లిబరేటెడ్ పీపుల్ అనుకుంటున్నారు. ఆత్మీయ జీవితంలో అపోస్తలులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు లేని ఆ లైన్లో కనుక ఒక వ్యక్తి లేకపోతే వాడు సంపూర్ణ అవ్వడం చాలా కష్టం. కాబట్టి మాకైతే ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు యొక్క ఛత్రం కింద, వారి యొక్క అధ్యక్షణ కింద, వారి నాయకత్వం కిందనే మా యొక్క పరిచర్య, మా ప్రతి కదలిక కూడా మా నాయకుని కిందనే ఉంటుందని అందరూ కూడా మరి ముగ్గురు దైవ సేవకులు ముక్త కంఠంతో చెప్పినటువంటి సందేశం అదే. హల్లెలూయా. కాబట్టి మరి నీలం షాంగర్ ప్రత్యేకంగా ఏ రీతిగా గురువుని అప్రోచ్ అయ్యాడు. సో గురువు కొంతమందిని శిష్యులను తయారు చేసుకుంటాడు, కొంతమంది శిష్యులు కూడా గురువుని వెతుక్కుంటూ రావాలి. రెండు ప్రక్రియలు జరగాలి. ఓఫిరయ్య గారు కొంతమంది శిష్యులు తయారు చేసాడు, కానీ కొంతమంది శిష్యులే వెతుక్కుంటూ వచ్చారు ఎక్కడుంది సత్యం. ఆయన గ్రంథాలు చదివి కొందరు శిష్యులు అయ్యారు. ఇప్పుడు నేను కూడా ఆయన గ్రంథాలు చదివి శిష్యుని అయిన వ్యక్తిని. ఓఫిర్ గారి ద్వారా సువార్త విని మారు మనసు పొంది రక్షణ పొంది బాప్సం పొందిన వ్యక్తిని నేను కాదు, కానీ గ్రంథాలు చదివి ఆయన గురువుగా స్వీకరించిన తిమోతిలాగా. తిమోతి, నువ్వు నా బోధను, నా ఉద్దేశమును, లుస్త్రా ఇకోనియ పట్టణంలో నాకు కలిగిన హింసలను, శ్రమలను ఇవన్నీ ఎరిగిన వాడవై నువ్వు వెంబడించుతూ అంటాడు. తిమోతి పౌలును స్వీకరించినటువంటి గురువు పరంపర ఏదైతే అవుతుందో ఆ కోణంలో నేనైతే మరి ఓఫిర్ మినిస్ట్రీస్కి రావడం జరిగింది. నేను శుభవార్త ఛానల్ అప్పుడు వస్తుండే అయ్యగారిది. యాక్చువల్ నాకు ఎవ్వరు చెప్పలే. శుభవార్త ఛానల్లో మరి అయ్యగారు ఎపిసోడ్స్ వస్తుండే నేను జాబ్ చేస్తున్న సమయంలో. రాత్రి అన్ని ఛానల్స్ మారుస్తూ అప్పుడు రక్షణ పొందాను వేరే ప్లేస్లో, యోషో కమలాకర్ గారి ద్వారా బాప్సం పొందాను బిహెచ్ఎల్లో. మరి కల్వర్ టెంపుల్కి వెళ్తున్నప్పుడు నేను కల్వర్ టెంపుల్ మెంబర్ని, 2008-09 కల్వర్ టెంపుల్ మెంబర్ని. సిఎస్ టీంలో కూడా పనిచేశాను అక్కడ. సో అయ్యగారి శుభవార్త ఛానల్లో అది విని ఒకటే ఎపిసోడ్ విన్నా. ఎపిసోడ్ ఏంటంటే, ఆదాము పండు తినుదినం నిశ్చయంగా చచ్చేదాడు, నువ్వు చస్తావని దేవుడు చెప్పినటువంటి మాట ఏదైతే ఉన్నదో అది తీసుకొని చెప్పాడు అనమాట. మరి తిన్నాడు, చనిపోలేదు కదా. మరి ఆకాశం భూమి గతించిన నా మాటలు ఎంత మాత్రం గతించావని చెప్పాడు ఇంకో ప్లేస్లో. ఇక్కడనేమో తిన్న రోజు చనిపోలేడు ఆదాము, మరి బ్రతికున్నాడు. ఆదాము బ్రతికిన దినం 930 ఏళ్ళు, మరి తిన్న దినం చచ్చిపోలేడు కదా. దీని ఎట్లా మనం ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకోవాలంటే, దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలే ఉన్నది అని. కాబట్టి దేవుని దృష్టిలో ఇంకొక దినమే, ఒక దినం కూడా బ్రతకలేడు, ఒక దినం కంటే ముందే చనిపోయాడని చాలా లోతైన విషయం. ఇక నెక్స్ట్ సండేనే వెంటనే కింద స్క్రోలింగ్ అవుతున్న నంబర్కి కాల్ చేశాను, లక్ష్మణ్ అన్న మాట్లాడాడు. నెక్స్ట్ సండేనే నేను ఇక బస్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయాను. తర్వాత స్వరాజ్ పాస్టర్ గారు పరిచయం అవ్వడం, హేమానంద్ బ్రదర్ అని ఉండే జహీరాబాద్లో, ఆయన పరిచయం అవ్వడం, ఈ అందరం టీమ్గా మరి గురువును స్వీకరించినాం అనమాట. గురువును గుర్తుపట్టలేక కూడా చాలామంది ఇంతకుముందు అన్న చెప్పినట్లుగా గురువును విడిచిపెడిపోతున్న వాడు ఎంత అజ్ఞానో ఎంత మూర్ఖుడో అది దాన్ని మనము వర్ణించలేం. కాబట్టి గురువు లేని విద్య గుడ్డి విద్య అని నోపాల్ గారు చెప్పారు. ఇప్పుడు వాళ్ళంతా అంధకారంలోకి వెళ్ళి తిరిగి మళ్ళీ అంధకారం నుంచి వెలుగులోకి వచ్చిన మనము వెలుగు నుండి అధిక వెలుగులోనికి మహిమలోనికి వెళ్ళాలి, అధిక మహిమలోనికి వెళ్ళాలి. మనం మహిమ నుండి అధిక మహిమలోనికి పోవాలి, కానీ వెలుగులోనికి వచ్చి మరింత అంధకారంలోనికి పోవద్దు. కాబట్టి చాలామంది అంధకారంలోకి వెళ్ళిన వారు ఉన్నారు. ఒక మంచి పాట ఉంది ఆంధ్రప్రదేశ్ కీర్తనలు, నా రవి గారికి వచ్చి అనుకుంటా ఆ పాట, రవి పాస్టర్ గారికి. హద్దు లేక మేము ఇలా మొద్దులమై ఉండగా దేవా, మా కొద్ది బుద్ధులన్నీ దిద్ది రక్షింపను రావయ్య యేసునాదా, రావయ్య యేసునాదా మా రక్షణ. ఈ పాటలో ఏమన్నా హద్దు లేక మేము
మొద్దులమై ఉండగా మా కొద్ది బుద్ధులన్నీ దిద్దిర. గురువు రాకపోతే మనకి ఇవన్నీ అర్థమవుతాయండి. ఇప్పుడు నీలాని అన్నట్టు ఈరోజు ఎక్కడైనా పోతే మాతో తర్కించడానికైనా వాదించడానికైనా ముందుకొచ్చి కూర్చొని మాట్లాడే దమ్ము ఎవరికి లేకుండా ఎందుకుంది? మేము ఎక్కడ ఏ థియాలజికల్ స్టడీస్ చేసిన వాళ్ళం కాదు, ఏ బైబుల్ కాలేజీలో పోయి కూర్చొని, కానీ మాతో మాట్లాడడానికి భయపడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఆ గురువు గారి పుణ్యమే. ఆయన బాధల దగ్గర జీవితాంతం ఉన్నా రుణం తీర్చుకోలేదు. కాబట్టి ఎందుకు పనికిరాని మనుషులను ఆయన ప్రయోజకులను చేసినాడు, పనికొచ్చే పాత్రలు చేసినాడు, ఇంటర్నేషనల్ వైడ్గా పంపించినాడు. అది ఆయన గొప్పతనము, ఆయన ప్రేమ. సో ఆ గురువు గారిని స్మరించుకొని మరి నీలం స్ట్రాంగన్న గారికి మనం సన్మానం చేద్దాం. మీరందరూ కూడా గురువుల పట్ల కృతజ్ఞులై ఉండాలని, కృతజ్ఞత లేనటువంటి మరి దేమ బర్నబా లాగా ఉండొద్దు. బర్నబా దేమ గురువు పట్ల కృతజ్ఞత తెలియదు, వారికి ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు పౌలను. ఈ తరంలో కూడా చాలామంది కృతజ్ఞత లేని వారై ఉన్నారు ఆత్మీయ తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల. అటువంటి వారుగా ఎవరు ఉండొద్దని, గురువుల పట్ల ఎప్పుడు మీరు సన్మాన భావంతో ఉండాలని ఈ యొక్క సన్మాన కార్యక్రమం సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికి ప్రైజ్ ది లార్డ్.